మనస్సు పొందితే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ యొద్ద దాని దీపస్తంభాన్ని తీసేస్తా అంటున్నాడు. ఇది మూడవది. నాలుగవది, సహోదరులారా, వెనుక ఉన్నవాటి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడచ్చు. మన ఎదుట ఉన్నతమైన కలుగు బహుమానం పొందవాలని వెనక ఉన్నవన్నీ మర్చిపోవాలి. బహుమానం పొందాలని మోసే బహుమానం మీద దృష్టించి ఇశ్రాయేలు ప్రజలతో మరి శ్రమ అనుభవించినాడు. నాలుగోదా? ఐదవది రాసుకోలేదు ఎవరు? కనుక మరి ఒకటి ఏంటంటే మరి యోషువ గ్రంథం 7వ అధ్యాయం 12-13 వచ్చినాము. రేపటికి మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోండి, శాపగ్రస్తమైనది ఒకటి మీ హృదయంలో నుండి కానీ, మీ ఇంటిలో నుండి కానీ, ఒంటిలో నుండి కానీ మీరు తీసివేస్తే తప్ప నేను మీకు తోడైండి అంటాడు. చివరిగా ఏంటంటే, ఒకడు నన్ను సేవించినడలా, మరి సేవించినడలా చదవండి, నన్ను వెంబడింపవలను, నేను ఎక్కడ ఉండునో నా తండ్రి అక్కడ ఉండును. తర్వాత ఒకడు నన్ను సేవించినడల్లా నా తండ్రి అతన్ని గణపరచును. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ అన్ని ఒకటి పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో మనం పరీక్షించుకొని పాల్గొన్నట్లయితే మనకు, మన కుటుంబాలకు ఆశీర్వాదం పొందుకుంటాడు. యాకోబు ఏ విధంగా ఆశీర్వాదం పొందుకున్నాడు? ఒక్కడే మిగిలి రాత్రంతా దేవునితో పోరాడి 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 గెలిచినాయి. నీ పేరేంటి? నా పేరు యాకోబు అంటే తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు. అప్పుడు ఆయన నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. నీ వంశం నీ మూలంగా నీ సంతానం అంతా దీవింపబడుతుంది. నీ సంతానం శరీరంలో అంతా విస్తరిస్తుంది. కనుక దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చింది. దేవుడు ఆ విధంగా మనల్ని సిద్ధపరచును గాక. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలం నుండి మీ సన్నిధిని మేము అనుభవించడానికి మీరు అనుగ్రహించిన స్వేచ్ఛ స్వాతంత్రం కరికే స్థుతిస్తుంటున్నాం. దయగలిగిన మా తండ్రి, మీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరే సహాయం తెచ్చేయండి. దయగలిగిన మా తండ్రి, నేను కూడా ఎంతైనా బలహీనుడిగా ఉంటున్నాను. మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని నీ మాటలన్నీ తన హృదయంలో పుచ్చుకుంది. అలాంటి జీవితంలో కొంత తక్కువ పడిపోయినా నన్ను క్షమించు. మీ రక్తంతో నన్ను కడుగుము, నన్ను కుటుంబాన్ని కడుగుము, మందిరంలో ఉన్న ప్రతి వారిని కడుగుము. నీ వాక్యాన్ని సమకూర్చుకొని దానికి ఇక్కడ చేరు ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాము. దయగలిగిన మా తండ్రి, నీ పాదములు కొందనాలు. దావీదు లాంటి కోరిక మేము కలిగి ఉండడానికి సహాయం తెచ్చేయండి. యెహోవా యొద్ద ఒక వరం అడుగుతుని దాన్ని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూడడానికి నా జీవిత కాలం అంతా యెహోవా మందిరంలో నివసింపబడుచున్నాను. ఇలాంటి చక్కటి కోరిక, ఇలాంటి ఒకటి మా జీవితంలో తక్కువగా ఉంటుంది. కనికరించు. దయగలిగిన మా తండ్రి, మొదట ఉండిన నీకున్న ప్రేమను వర్ధితులు గనక నీ మీద నేను తప్పటి మోపవలసినది. అనేక సార్లు మరి నీ మందిరం పట్ల నీ యొక్క ప్రభువా మేము ఆసక్తిని కోల్పోయి ఉంటున్నాను. మమ్మల్ని క్షమించండి. మా ప్రభువా, మొదట ఉండిన ప్రేమను సరిచేసుకోవడానికి సహాయం దయచేయండి. దయగలిగిన లేకపోతే ఎంతైనా అపాయకరమైన వారికి దాగుంది. మీరు వచ్చి దీపస్తంభాన్ని తీసేస్తానంటున్నారు. ఎంత కఠినమైన మాటగా ఉంటుంది. కనికరించమండి. ఇక్కడ చేరిన వారిని ఆ విధంగా ఉండకుండా కనికరించు. దయగలిగిన మా తండ్రి, మీరే క్షమించండి, నూతనపరచండి. ప్రభువా, దయగలిగిన మా ప్రభువా, శాపగ్రస్తమైన మాలో నుండి తొలగించుకోవడానికి సహాయం తెచ్చింది. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు పరిగెత్తడానికి, ముందున్న బహుమానం కొరకు సిద్ధపాటు దయచేయండి. ఒకరు నన్ను సేవించిన మరి నన్ను వెంబడిపోలను. నా తండ్రి ఎక్కడున్నా, నేను ఎక్కడున్నా అక్కడ నుండును. ఒకరు నన్ను సేవించిన నా తండ్రి అతన్ని గణపరచను. మీ చేత గణపరచబడడానికి, మిమ్మల్ని సేవించడానికి కాలేబోలే నిండు మనసుతో మమ్మల్ని బలపరచు. మీ ప్రశస్త రక్తంతో నన్ను మమ్మల్ని అందరినీ కడిగి శుద్ధి చేయమని మీ రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ